హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫౌజీ పిల్ల అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో మేమందరం ఎక్కడికి రెడీ అవుతున్నాం అనుకుంటున్నారు చెప్పండి? లేకపోతే అందరూ కలిసి ఒకేసారి లీవ్కి వచ్చేస్తాం అనుకుంటున్నారా? గెస్ట్ చేసి చెప్పండి, నాకు లాస్ట్లో చెప్తాను నేను. నన్ను వదిలేసి ముందుకు వెళ్ళిపోతున్నారు చూసారా? నిజంగా ఎట్లానే ఉంటుంది అనమాట. వాళ్ళు చాలా స్పీడ్గా నడిచేస్తున్నారు, నేను వీడియో చేసుకుంటూ వెనక్కి వెళ్ళిపోయాను. సో ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే ఉందన్నమాట. సో నాది పార్టీ ఇస్తుంది. అది ఎవరో కాదని చూసారా, ఈ పొట్టి దాని బర్త్డే. ఇది కూడా మధ్యలో వస్తుంది. దాని బర్త్డే అని చూపిస్తుంటే నువ్వెందుకు వస్తున్నావంటే, నేను వాళ్ళ చెల్లిని కదా, ముద్దులు చెల్లిని అని అంటుంది. వీళ్ళందరూ ఒక వీడియో చూపించేసరికి ఏంటో ఈ సింబల్సే గుర్తొస్తాయి, నువ్వేనా సింబల్ మార్చే అంటే లాస్ట్కి సింబల్ మార్చి ఇచ్చిందనమాట. సో అందరం ఆంధ్ర వాళ్ళం కలిసి వెళ్తున్నాం. ఏదైనా సరే ఇక్కడ ఉండేది ఏంటి తెలుసా, మొత్తం ఆంధ్ర పార్టీ ఎక్కడైనా ఉంటే యూనిటీగానే ఉంటారు మ్యాక్సిమము. అంటే బర్త్డే సెలబ్రేషన్స్ అయినా ఏవైనా సరే గ్రాండ్గానే ఉంటుంది. మా దగ్గర ఉండే ఒకే ఒక బేకరీ అనమాట. సో అక్కడే పార్టీ ఏర్పాటు చేసుకున్నాం. చూసారా, చాలామంది ఈవినింగ్ కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి ఇక్కడికి వస్తారనమాట. సో ఎన్ని ఐటమ్స్ వచ్చేసాయో నిజంగా. డైటింగ్ రోజు ఒక్కరోజు పక్కన పెట్టాలి, తప్పదు. ఫుడ్ అసలు అది కూడా ఫ్రీగా దొరుకుతుంది. సో ఇది మనం వదలలేం కదా, కష్టం కదా. సో అన్నీ వచ్చేసిన తర్వాత తిందామంటే వీళ్ళు ఫోటోషూట్స్. నాకు నచ్చింది ఒక్కటే, నేను వీడియో తీస్తాను కానీ అన్నిటికీ ఫొటోస్ తీయడం నాకు నచ్చదు అనమాట. బట్ వీళ్ళు మాత్రం ఫొటోస్ తీసుకునే ఉంటున్నారు, దానికి స్నాప్ దీనికి స్నాప్ అని. మూసుకొని తినండి అంటే అందరూ తినడం స్టార్ట్ చేశారు అనమాట. అండ్ కంప్లీట్ కూడా అయిపోయింది. సో తన బర్త్డే ట్రీట్ ఇచ్చేటప్పుడు మనం కేక్ కట్ చేయించకుండా ఉంటామా? సో కేక్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఈ బుజ్జిగాడు దొరికాడు అనమాట. ఈ అన్నయ్య మన ఆంధ్ర అన్నయ్య అనమాట. వాడు మమ్మల్ని చూసినప్పటి నుంచి ఏడవడమే స్టార్ట్ చేశాడు. సో భయపడక అత్తలను చూసాను అంటున్నాడు అనమాట అన్నయ్య. సో ఎంతో క్యూట్గా ఉన్నాడు కదా, వాడిని ఏడిపించేశాను. సో బర్త్డే కేక్ కూడా రెడీ అయిపోయింది, డెకరేషన్ కూడా రెడీ అయిపోయింది. వీళ్ళిద్దరు కూడా శారీస్ కట్టుకున్నారు. దీని బర్త్డే అయితే నువ్వు ఎందుకే చెల్లి శారీ కట్టుకున్నావంటే, నాకు కట్టుకొని అనిపిస్తుంది అక్క, ప్లీజ్ అక్క అని అనేది. సో దానికి కూడా కట్టేసి రెడీ చేసామన్నమాట. సో దాంతోపాటు మా హిందీ ఫ్రెండ్స్ కూడా అందరినీ ఇన్వైట్ చేశాము. బర్త్డే కనుక కూర్చోబెట్టండి అంటే వీళ్ళందరూ కూర్చోడిపోతున్నారు. వీళ్ళందరి ధ్యాస కేక్ మీద ఉండే. సో కేక్ ఎట్లా అనిపించిందో చెప్పండి, నాదే సెలక్షన్ అనమాట. సో చూడు, క్యాండిల్స్ కూడా వదలేకపోతుంది. అంతమంది తిడుతున్నారు కానీ క్యాండిల్స్ వదలేకపోతుంది. చూసారా దాన్ని ఎలా గారుతుందో. సో ఇది బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.